శ్రీ విద్య లఘు పరిచయం రెండవ భాగం. ప్రవచనం మధురవక్త డాక్టర్ పోలేపెద్ది రాధాకృష్ణమూర్తి. ఇప్పుడు రాబోతూ ఉన్నటువంటి శీర్షిక వామ దక్షిణాచారాలు. లోకో భిన్న రుచి అన్నట్లుగా ఏ సంప్రదాయంలోనైనా ఏ రంగంలోనైనప్పటికీ భిన్నత్వం అంటే ఏకవాక్యత లేకపోవటం. ఇద్దరు ముగ్గురు అనేకులు ఎన్ని సంప్రదాయాలుంటే అన్ని సంప్రదాయాల వాళ్ళు ఒకే విషయాన్ని ఒకే విధంగా చెప్పకపోవటం అనేది చాలా సహజమైనటువంటి విషయం. కనుక ఈ శ్రీ విద్యలో కూడా వామాచారం దక్షిణాచారం అని రెండు ప్రధానమైనటువంటి మార్గాలున్నాయి. వామాచారానికి కౌల మార్గమని, దక్షిణాచారానికి సమయాచారమని నామాంతరాలున్నాయి. ఈ రెండు ఆవిర్భవించినటువంటి కొంతకాలానికి ఈ రెండింటికి మధ్య మార్గంలో అన్నమాట మిశ్రాచారము అని మరొక ఆచారం ఆవిర్భవించింది. ఇప్పుడు వామాచారాన్ని గురించి తెలుసుకుందాం. వామో విపరీతో వేద విరుద్ధోవా ఆచారః అని శబ్దకల్పద్రుమం వామాచారాన్ని నిర్వచించింది. ఈ వామాచారము అవైదిక మార్గం, వేద బాహ్యమైనటువంటి వేద విరుద్ధమైనటువంటి సంప్రదాయం. ఇంద్రియ సౌఖ్యం, లౌకికానందం ఈ రెండు కూడా దీనికి ప్రధానమైనటువంటి లక్ష్యాలు. కేవలం ఐహిక దృష్టి అని తాత్పర్యం అన్నమాట. మద్యం, మత్స్యం, మాంసం, ముద్ర, మైథునం ఈ ఐదింటిని మనం మకార పంచకము అంటాం. ఈ మకార పంచకం ఇందులో అంటే ఈ వామాచారంలో ప్రధానంగా ఉంటుంది. ఇందులో ఉన్నటువంటి ప్రత్యేకత చెప్పకూడదు కానీ ఏమిటంటే నరబలి, పశుబలి, ప్రాణిహింస, యోని పూజ, నగ్న పూజ, శవాసన పూజ, శ్మశాన పూజ మొదలైనటువంటివి ఈ ఆచారంలో ఉన్నటువంటి అత్యంతము సామాన్యమైనటువంటి విషయాలు. జుగుప్సాకరమైనటువంటి ఉపాసనా విధానం ఇది. వామహస్తముతో అంటే ఎడమ చేతితో తర్పణాదులనివ్వటము మొదలైనటువంటివి వీరి విధానాలు. ఈ కవల మార్గాన్ని అనుసరించే వారిని కౌలులు అంటారు. పీత్వా పీత్వా పునఃపీత్వా యావత్ పతతి భూతలే పునరుత్థాయ వై పీత్వా పునర్జన్మ న విద్యతే అంటే మద్యాన్ని త్రాగాలి, కొంచెం సేపు ఆగి మళ్లీ తాగాలి, స్పృహను కోల్పోయి నేల మీద పడిపోయేంత వరకు మళ్లీ తాగాలి, కొంచెం స్పృహ రాగానే లేచి మళ్లీ త్రాగి దేవీ పూజను గనక చేసినట్లయితే ఆ దేవీ పూజను చేసిన వారికి పునర్జన్మ ఉండదు అని ఈ వామాచారులు నమ్మేటటువంటి గట్టి నమ్మకం. ఈ వామాచారంలో సరస్సులకు సజ్జనులకు చెప్పటానికి వీలు లేనటువంటి జుగుప్సాకరమైన మైథున విధానం ఉంటుంది. ఆ రీతిలో దేవిని కనుక అర్చించినట్లయితే ఆమె సంతుష్టురాలవుతుంది. సంతుష్టురాలై ఆ సాధకుడి కోరికలను తీరుస్తుంది అని వాళ్ళందరూ కూడా సంపూర్ణంగా విశ్వసిస్తారు. అజ్ఞానాత్ కౌలే దేవి వామే కౌలే కృతాదరాహ అంటే కేవలం అజ్ఞానం వలననే ఈ కలిమానవులు వామాచారం పట్ల ఆదరాన్ని చూపిస్తూ ఉన్నారు అని తాత్పర్యం అన్నమాట. ఆటవికులలో సంస్కారహీనులు, తమోగుణ సంపన్నులు, క్షుద్ర ఫలితాలను ఆశించేటటువంటి వాళ్ళు వీళ్ళున్నారే, వీళ్ళు మాత్రమే ఈ వామాచారాన్ని ఆచరిస్తూ ఉంటారు.
అత్ర కిం బహునోక్తేన సర్వనాశస్తు వామతః. ఇన్ని మాటలెందుకు? వామాచారులకు తాత్కాలికమైనటువంటి శారీరక సౌఖ్యం లభిస్తే లభిస్తుందేమో గాని వాళ్ళు చేసేటటువంటి నీతి బాహ్య కృత్యాలున్నాయే, ఈ నీతి బాహ్య కృత్యాల వలన వారి వంశం నాశనమవుతుంది, సర్వము నాశనమవుతుంది. కనుక దాని జోలికి వెళ్ళవాకండి అంటూ మేరుతంత్రం వామాచారాన్ని ఖండించింది. ఈ కవల మార్గంలో షోడశాక్షరీ మంత్రం అంటే 16 అక్షరాలు ఉన్నటువంటి మంత్రం, కుండలిని షట్చక్ర భేదనం, మహావాక్యాల ప్రసక్తి ఉండనే ఉండదు. వారికి అంటే ఈ వామాచారులకి మూలాధారంలోనే ఉపాసన ఉంటుంది. ఇది వామాచారాన్ని గురించినటువంటి విషయం. ఇక మనం దక్షిణాచారాన్ని గురించి తెలుసుకుందాం. ఈ దక్షిణాచారం పూర్తిగా వైదికమైనటువంటి మార్గం. వేదానికి, వేద ధర్మానికి అత్యంతము అనుకూలమైనటువంటి మార్గం ఇది. ఇది సత్వగుణ ప్రధానులు, సదాచార సంపన్నులు వీళ్ళందరూ కూడా అనుసరించేటటువంటి మార్గం. ఈ దక్షిణాచారం శిష్టజన సమాదరణీయమైన విధానం. ఆత్మసంతృప్తి, మానసికానందం, ముక్తి మొదలైనటువంటివి ఈ దక్షిణాచారం యొక్క లక్ష్యాలు. జగద్గురువు ఆదిశంకరాచార్యుల వారు ప్రచారం చేసినటువంటి ఈ మార్గాన్నే వారి అనుయాయులందరూ ఇప్పటికీ అనుసరిస్తూనే ఉన్నారు, ఆచరిస్తూనే ఉన్నారు. ప్రశాంతత, పవిత్రత, శుచి, శుభ్రత మొదలైనటువంటి వాటికి నిలయమైనటువంటిది ఈ మార్గం. ఈ మార్గాన్ని అంటే ఈ దక్షిణాచారాన్ని సమయాచారము అని కూడా అంటారు. బ్రహ్మైక్య సిద్ధికి ఈ దక్షిణాచారం ఉత్తమోత్తమమైనటువంటి సాధనం. మనం వామాచారం, దక్షిణాచారం వీటిని గురించి తెలుసుకున్నాం కదా. ఈ శ్రీ విద్యలో షడ్విధైక్యము అని ఒకటి ఉన్నది. దాన్ని గురించి కొంచెం తెలుసుకుందాం. అంటే ఇప్పుడు మనం చెప్పుకోబోతూ ఉన్నటువంటి శీర్షిక షడ్విధైక్యము. శ్రీచక్రము, మాతృక, పంచదశి, లలితాదేవి, బ్రహ్మాండము, పిండాండము ఇవి మొత్తం కూడా 6. ఈ 6ంటికి కార్యకారణ సంబంధం ఉన్నది, పరస్పర సంబంధము కూడా ఉన్నది. వీటి మధ్య సమాన ధర్మాలు అనేకం ఉన్నాయి. కనుక ఈ 6ంటికి అంటే శ్రీచక్రము, మాతృక మొదలైనటువంటి 6ంటికి ఏకత్వాన్ని సాధించటమే సమయాచారం యొక్క లక్ష్యం. దీనినే మనము షడ్విధైక్యము అని అంటూ ఉన్నాం. ఇదే అంతర్యాగము అని శ్రీ విద్యాపరులు ప్రస్ఫుటంగా చెబుతూ ఉన్నారు. శ్రీ విద్యలో శుభాగమ పంచకము అని ఉన్నది. ఆ శుభాగమ పంచకాన్ని గురించి ఇప్పుడు మీకు కొంచెముగా తెలియజేస్తాను. సనక సంహిత, సనందన సంహిత, సనత్ కుమార సంహిత, వశిష్ఠ సంహిత, శుక సంహిత ఇవన్నీ మొత్తం కూడా 5. ఈ 5 సంహితలకి పంచ సంహితలు అని వ్యవహారం. వీటిని శుభాగమ పంచకము అని కూడా అంటారు. సమయాచారానికి ఇవి పరమ ప్రమాణమైనటువంటి గ్రంథాలు. ఈ శుభాగమ పంచకం బాహ్యాభ్యంతర పూజా విధానాన్ని గురించి, సమయాచారాన్ని గురించి చక్కగా వివరించింది. శంకరాచార్యుల వారి గురువుగారు గోవింద భగవత్పాదుల వారు, గోవింద భగవత్పాదుల వారి గురువుగారు గౌడపాదాచార్యుల వారు. ఆ గౌడపాదాచార్యుల వారి శుభగోదయము, శ్రీ విద్యారత్న సూత్రాణి, శంకరాచార్యుల వారి సౌందర్యలహరి, విద్యారణ్యుల వారి
సదాచార దీపిక, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చెప్పుకుంటూ ఉన్నటువంటి ఈ శ్రీ విద్యకు పరమ ప్రమాణమైనటువంటి గ్రంథాలు. అన్యాస్తు సకలా విద్యాః ప్రకట గణిక ఇవ ఇయంతు శాంభవీ విద్య గుప్త కులవధూరివా అన్నారు మన పెద్దవాళ్ళు. భావం ఏమిటి అంటే, ఇతర విద్యలు అనేకమున్నాయి, 1, 2 కాదు, చాలా ఉన్నాయి. అవన్నీ కూడా వేశ్యల వంటివి, అందరికీ అందుబాటులో ఉంటాయి, బాహాటంగా అందరికీ కనిపిస్తూ వాళ్ళనందరినీ ఆకర్షిస్తూ ఉంటాయి. జగన్మాత అయినటువంటి పార్వతీదేవికి సంబంధించినటువంటి ఈ శ్రీ విద్య ఉన్నదే, ఈ శ్రీ విద్య సకల సద్గుణవతి అయినటువంటి ఇల్లాలు లాంటిది, గృహిణి లాంటిది. ఇతరుల కంటబడకుండా పవిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటుంది అని ఈ విషయాన్ని కులార్ణవం తెలియజేసింది. సుమారుగా 2500 సంవత్సరాల క్రితం మన భారతదేశంలో జైనము, బౌద్ధము మొదలైనటువంటి మతాలు చాలా గొప్పగా విజృంభించినాయి. మన పరిపాలకులు, ప్రజలు వీటి వలన ఆకృష్టులైనారు. ఆకృష్టులై వేద భాష్యమైనటువంటి కార్యకలాపాలకు పాల్పడుతూ విశృంఖల వీర విహారం చేయసాగారు. దీంతోటి మన హైందవ ధర్మానికి నామమాత్రావశిష్టమయ్యేటటువంటి, అంటే కేవలము పేరుకు మాత్రమే ఉన్నది, ప్రచారంలో లేదు, ఆచరణలో లేదు, ఆచరించేవాళ్లు లేరు, అభిమానించేవాళ్లు లేరు అనేటటువంటి దుర్దశ సంప్రాప్తమైంది. అటువంటి రోజులలో, ఆ చెడు రోజులలో జగద్గురువు ఆదిశంకరాచార్యుల వారు మన అదృష్టవశాత్తుగా ఈ భూలోకంలో అవతరించి వేద విరుద్ధ వాదులున్నారే, ఆ వేద విరుద్ధ వాదులనందరినీ కూడా తిరుగులేనటువంటి తన వాదముతో జయించి వాళ్ళందరినీ కూడా తన అద్వైత మార్గంలోకి రప్పించుకొన్నారు. ఈ ఉపన్యాసానికి మొట్టమొదట్లో మనం చెప్పుకున్నటువంటి వైష్ణవం, శైవము మొదలైనటువంటి 6 మతాలు ఉన్నాయి కదా, షణ్మతాలు. ఈ షణ్మతాలలోకి అవైదిక సంప్రదాయాలు అనేకం ప్రవేశించినాయి. ఆ ప్రవేశించినటువంటి అవైదిక సంప్రదాయాలన్నింటినీ శంకరాచార్యుల వారు తొలగించి వేసి ఆ 6 కూడా వైదిక మార్గంలోకి మళ్లించారు. మళ్లించి షణ్మత స్థాపనాచార్యులైనారు. శంకరాచార్యుల వారికి షణ్మత స్థాపనాచార్యులు అనేటటువంటి బిరుదు ఆ విధంగా వచ్చిందన్నమాట. ఆ శంకరాచార్యుల వారు ఇప్పుడు మనం అందరము చేసుకుంటూ ఉన్నటువంటి పంచాయతన పూజ ఉన్నది కదా, ఆ పంచాయతన పూజను సుప్రతిష్ఠితం చేశారు. యావత్ భారతదేశాన్ని కాలినడకన పర్యటించి 1 కాదు, 2 సార్లు కాదు, 3 పర్యాయాలు పర్యటించి తూర్పు దిక్కున పూరిలో గోవర్ధన మఠాన్ని, ఈ విషయాన్ని జాగ్రత్తగా వినండి. శంకరాచార్యుల వారు భారతదేశానికి తూర్పు దిక్కున పూరిలో గోవర్ధన మఠాన్ని, దక్షిణ దిక్కున శృంగేరిలో శారదా మఠాన్ని, పశ్చిమ దిక్కున ద్వారకలో కాళికా మఠాన్ని, ఉత్తర దిక్కున బదరిలో శ్రీమఠాన్ని స్థాపించారు. వీటిని మనము చతురామ్నాయ పీఠాలు అని అంటూ ఉన్నాం. ఆ విధంగా శంకరాచార్యుల వారు 4 మఠాలని స్థాపించి శ్రీ విద్యను, శ్రీచక్రార్చనను పునఃప్రచారం చేశారు. ఈ శ్రీ విద్యలో శ్రీ విద్యలో ఏమున్నదండి, ఏ విద్యలో తీసుకున్నప్పటికీ కూడా గురువులు, శిష్యులు ఉంటారు కదా. ప్రస్తుతం మనము గురు శిష్యులు అనేటటువంటి విషయాన్ని గురించి ఈ శ్రీ విద్యాపరంగా చెప్పుకుందాం. అంటే ఇప్పుడు మనం చెప్పుకోబోతూ ఉన్నటువంటి శీర్షిక గురు శిష్యులు.
విద్యా వ్యవస్థలో గురు శిష్యులు ప్రధాన వ్యక్తులు. అథాది విద్యం ఆచార్య పూర్వ రూపం అంతేవాస్యుత్తర రూపం విద్యా సంధి ప్రవచనవం సంధానం ఇత్యధి విద్యం. అంటే గురువు పూర్వరూపం, శిష్యుడు ఉత్తర రూపం, వీరి ఇద్దరి కలయిక వలన లభించేది విద్య. వీరినిద్దరినీ కలిపేది పాఠ ప్రవచనం అంటున్నది తైత్తిరీయోపనిషత్తులో ఉన్నటువంటి శిక్షావల్లి. ఇప్పుడు మనం గురుత్రయం అనే విషయాన్ని గురించి చెప్పుకుందాం. ఏ విద్యారంగంలోనైనా గురువు పాత్ర అత్యంతము ప్రధానమైనటువంటిది. ఏ విద్యనైనా సరే మనకు నేర్పినటువంటి వ్యక్తి, లేదు మనకేదైనా మంత్రాన్ని ఉపదేశించినటువంటి వ్యక్తి మనకు గురువు. మన గురువు గారికి గురువు ఉంటారు కదా, వారు మనకు పరమ గురువు అవుతారు. ఆ పరమ గురువు గారికి గురువు ఉంటారు కదా, వారు మనకు పరమేష్ఠి గురువు అవుతారు. అంటే మన గురువు, అంతకుముందు పరమ గురువు, అంతకుముందు పరమేష్ఠి గురువు అన్నమాట. అన్ని విద్యలలో లాగానే ఈ శ్రీ విద్యా సంప్రదాయంలోనూ ఈ గురుత్రయానికి అత్యంత పూజనీయమైనటువంటి ప్రత్యేక స్థానం ఉన్నది, విశిష్టమైనటువంటి స్థానం ఉన్నది. ఈ కారణంగానే శ్రీ విద్యోపాసకులు మంత్రానుష్ఠాన సమయంలో ఈ గురుత్రయం వారి పాదుకలకు మానసికంగా నమస్కరించి వారి ఆశీస్సులను అందుకుంటూ ఉంటారు. హ, ళ, క్ష అనేటటువంటి 3 వర్ణాలు ఉన్నాయి, 3 అక్షరాలు. ఈ మూడింటిలో హకారం మన గురువు గారికి, లకారం మన పరమ గురువు గారికి, క్షకారం మన పరమేష్ఠి గురువు గారికి సంకేతాలు. అన్ని విద్యలలోనూ శాస్త్రాలలోనూ ఉన్నట్లుగానే ఈ శ్రీ విద్యలో కూడా అనేకానేకమైనటువంటి పాఠాంతరాలున్నాయి, అభిప్రాయ భేదాలున్నాయి, సంప్రదాయ భేదాలున్నాయి. అయితే తంత్రాణం బహురూపత్వాత్ కర్తవ్యం గురు సమ్మతం అన్నారు మన పెద్దలు. దాన్ని అనుసరించి మనం ఎప్పుడు కూడా మన గురువు గారికి ఇష్టమైనటువంటి, మన గురువు గారు అంగీకరించినటువంటి, మన గురువు గారు మనకు ఉపదేశించినటువంటి విధానాన్నే మనం ఎప్పుడు కూడా అనుసరిస్తూ ఉండాలి. ఇక్కడ ఒక విశేషమైనటువంటి విషయాన్ని గురించి మీకు తెలియజేస్తాను. అది ఏమిటి అంటే ఓఘత్రయం, గురుమండలాలు అని అంటాం మనం. శ్రీ విద్యలో గురుమండలం ఉన్నది. ఈ గురుమండలం దివ్యౌఘం, సిద్ధౌఘం, మానవౌఘం అని 3 విధాలుగా ఉన్నది. ఏమిటండి అది? దివ్యౌఘము, సిద్ధౌఘము, మానవౌఘము అని 3 విధాలుగా ఉన్నది. ఓఘం అంటే ఏమిటంటే పరంపర, సమూహము అని అర్థం. మొట్టమొదట్లో దివ్యౌఘాన్ని చూద్దాం. సృష్ట్యాదిలో పరమేశ్వరుడు శ్రీ విద్యని భూలోకంలో ప్రవర్తింపజేయాలి అనుకున్నాడు. అనుకొని తాను ఊర్ధ్వదేవనాథుడు అనే దీక్షానామాన్ని ధరించాడు. ధరించి శ్రీ విద్యను కామేశ్వరీదేవికి ఉపదేశించాడు. ఉపదేశించి ఆమెకు మిత్రేశ దేవనాథ అనే దీక్షానామాన్ని ఇచ్చాడు. ఇంతకుముందు మనం దీక్షానామము అనుకున్నాం కదా, ఆ దీక్షానామాన్ని అనుసరించి కామేశ్వరీదేవికి మిత్రేశ దేవనాథ అనే దీక్షానామాన్ని అనుగ్రహించాడు. ఇది శ్రీ విద్యకు ప్రథమోత్పత్తి. ఈ ఇద్దరు కూడా అంటే పరమేశ్వరుడు, కామేశ్వరీదేవి వీళ్ళిద్దరూ కూడా పురాణ దంపతులు. ఆ తరువాత కామేశ్వరీదేవి ఈ శ్రీ విద్యకు విశేష ప్రచారాన్ని కల్పిద్దాము అని అనుకున్నది. అనుకొని ఆమె దీనిని శ్రీ మహావిష్ణుమూర్తికి, లక్ష్మీదేవికి ఉపదేశించింది.
ఉపదేశించి ఏమి చేసింది? శ్రీ మహావిష్ణుమూర్తికి షష్ఠీశ దేవనాథానందుడు అని, శ్రీ మహాలక్ష్మీదేవికి వజ్రేశ్వర్యంబ అని దీక్షానామాలను అనుగ్రహించింది. ఆ తరువాత ఈ శ్రీ విద్యను స్వీకరించినటువంటి ఆ శ్రీ మహావిష్ణుమూర్తి ఈ శ్రీ విద్యను బ్రహ్మదేవుడికి, సరస్వతీదేవికి ఉపదేశించాడు. ఉపదేశించి బ్రహ్మదేవుడికి మిత్రేశ దేవనాథానందుడు అని, సరస్వతీదేవికి భగమాలిన్యంబ అని దీక్షానామాలను ఇచ్చాడు. అంటే దీక్షానామకరణాలు చేశాడు. ఆ తర్వాత ఆ బ్రహ్మదేవుడు ఈ శ్రీ విద్యను దేవేంద్రుడు మొదలైనటువంటి దేవతలందరికీ కూడా ఉపదేశించాడు. ఈ ఊర్ధ్వ దేవనాథుడు, షష్ఠీశ దేవనాథానందుడు, మిత్రేశ దేవనాథానందుడు, మేధా దక్షిణామూర్తి మొదలైనటువంటి దేవతా బృందం ఉన్నదే, ఈ దేవతా బృందానికి దివ్యౌఘ గురుమండలము అని పేరు. ఏమంటామండి దీన్ని? దివ్యౌఘ గురుమండలము అని అంటాం. ఇక రెండవది సిద్ధౌఘము. దివ్యౌఘ గురుమండలం వారి వలన శ్రీ విద్య సనకుడు, సనందనుడు, సనాతనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు, వశిష్ఠుడు, శక్తి, పరాశరుడు, వేదవ్యాసుడు, పైలుడు, వైశంపాయనుడు, జైమిని, సుమంతుడు మొదలైనటువంటి వారికి, మహాత్ములకి లభించింది. ఈ సనక సనందనాదులకు సిద్ధౌఘ గురుమండలము అని పేరు. దీన్ని ఏమంటామండి మనము? సిద్ధౌఘ గురుమండలము అని అంటాం. ఇక మూడవది, ఈ గురుమండలంలో మూడవది మానవౌఘము. సిద్ధౌఘ గురుమండలము అని ఇందాక మనం అనుకున్నాం కదా. ఆ సిద్ధౌఘ గురుమండలం వారి నుండి ఈ శ్రీ విద్య గౌడపాదుడు, అంటే శంకరాచార్యుల వారి గురువు గారు గోవింద భగవత్పాదుల వారు, గోవింద భగవత్పాదుల వారి గురువు గారు గౌడపాదాచార్యుల వారు, వారన్నమాట. సిద్ధౌఘ గురుమండలం వారి నుండి ఈ శ్రీ విద్య గౌడపాదుడు, గోవింద భగవత్పాదులు, ఆదిశంకరాచార్యులు, పద్మపాదుడు, సురేశ్వరుడు, హస్తామలకుడు, తోటకాచార్యుడు, విద్యారణ్యుడు మొదలైనటువంటి వారికి వచ్చింది. వారి నుండి వారి శిష్యులకు, వారి నుండి వారి శిష్యులకు ఈ విధంగా వస్తూ ఈ శ్రీ విద్య ఇప్పుడు మన పరమేష్ఠి గురువు గారి వరకు, మన పరమేష్ఠి గురువు, మన పరమ గురువు, మన గురువు గారు మొదలైనటువంటి వారికి లభించింది. ఈ గౌడపాద గోవింద భగవత్పాదాదులకు, అంటే గౌడపాదాచార్యుల వారు, గోవింద భగవత్పాదాచార్యుల వారు, శంకరాచార్యుల వారు మొదలైనటువంటి వారికి మానవౌఘ గురుమండలము అని పేరు. దీన్ని ఏమంటామండి? మానవౌఘ గురుమండలము అని అంటాం. ఇక్కడ ఒక విశేషమైనటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తాను. ఏమిటంటే అది గురుమండల త్రికోణము. ఇది సాధారణంగా మనం విని ఉండమండి. దీన్ని గురించి మీకు క్లుప్తంగా తెలియజేస్తాను. త్రికోణం ఉన్నది కదా, త్రికోణంలో 3 కోణాలు ఉంటాయి. దీన్ని మనము ఊర్ధ్వముఖంగా గీస్తాం. ఊర్ధ్వముఖంగా గీసినటువంటి త్రికోణానికి తూర్పు దిశలో 1, నైరుతి దిశలో 1, వాయవ్య దిశలో 1, మొత్తము 3 బిందువులు ఉంటాయి కదా. తూర్పు బిందువు నుండి నైరుతి బిందువు వరకు ఉండే సరళ రేఖ ఎక్కడి నుంచండి? తూర్పు బిందువు నుండి నైరుతి బిందువు వరకు ఉండేటటువంటి సరళ రేఖని దివ్యౌఘము అని అంటాం. ఆ సరళ రేఖ దివ్యౌఘము. తర్వాత నైరుతి బిందువు నుండి వాయవ్య బిందువు వరకు ఉండేటటువంటి సరళ రేఖను సిద్ధౌఘము అని అంటాం. ఇదేమిటండి?
సిద్ధౌఘము. ఆ తరువాత వాయవ్య బిందువు నుండి తూర్పు బిందువు వరకు ఉండేటటువంటి సరళ రేఖ ఉన్నదే దానిని మానవౌఘము అని అంటాం. దీని పేరేమిటండి? మానవౌఘము. ఈ విధంగా ఈ త్రికోణం ఉంటుంది అని శ్రీ విద్యా సంప్రదాయము మనకు తెలియజేస్తూ ఉన్నది. ఇప్పుడు మనకు ప్రత్యక్ష దైవమైనటువంటి గురువు గారిని గురించి తెలుసుకుందాం. ఈ శీర్షిక పేరు గురువు. గుకార సదితి ప్రోక్తో రుకారో జ్ఞానవాచక బ్రహ్మజ్ఞానైక రూపత్వాత్ గురురిత్యభిధీయతే. గురువు అనేటటువంటి పదానికి వ్యుత్పత్తి అర్థం ఇది, వివరణ ఇది. ఏమిటంటే గుకారం అంటే బ్రహ్మం, రుకారం అంటే జ్ఞానం. కనుక గురు అంటే బ్రహ్మజ్ఞాన స్వరూపుడు అని భావం. ఆచార్య దేవో భవ అని అంటూ ఉన్నది కదా వేదం. అంటే నీవు ఆచార్యుడు దేవుడుగా కలవాడవు కావాలి అంటే గురువు గారిని దేవుడిలాగా భావించు అని అంటూ ఉన్నది తైత్తిరీయోపనిషత్తులో ఉన్నటువంటి శిక్షావల్లి. ఆచార్యవాన్ పురుషో వేద. ఏ విద్యనైనప్పటికీ కూడా గురుముఖత నేర్చుకున్న వారికి మాత్రమే, ఇది జాగ్రత్తగా వినాలండి, ఏ విద్య అయినప్పటికీ కూడా గురుముఖత గురువు గారి వద్దకు వెళ్ళి వారి దగ్గర కూర్చొని వారిని భక్తి ప్రపత్తులతో సేవించి వారి ద్వారా నేర్చుకున్నటువంటి వారికి మాత్రమే ఆ విద్య సరి అయిన రీతిలో వంటబడుతుంది అని అంటూ ఉన్నది ఛాందోగ్యోపనిషత్తు. ఏకాక్షరస్యాపి గురుః ప్రదాత శాస్త్రోపదేష్ట కిము భాషణీయం. అంటే ఒక్క అక్షరాన్ని నేర్పినటువంటి వ్యక్తికైనా మనం గురుస్థానాన్నిచ్చి గౌరవించవలసిందే. అటువంటి సమయంలో పెద్దలు ఈ విధంగా చెబుతూ ఉన్నటువంటి సమయంలో ఒక శాస్త్రాన్ని నేర్పినటువంటి, ఒక శాస్త్రాన్ని సంపూర్ణంగా నేర్పినటువంటి మహనీయుణ్ణి గురించి ప్రత్యేకంగా చెప్పేదేమున్నది అన్నారు సర్వజ్ఞశ్రీ మాధవ విద్యారణ్యుల వారు శంకర విజయము అనేటటువంటి కావ్యములు. ఇంకొక విషయం ఏమిటి అంటే గురువు గారి పట్ల మనుష్య బుద్ధి, దేవతా విగ్రహం పట్ల శిలా బుద్ధి, మంత్రము పట్ల అక్షర బుద్ధి పనికిరాదు. అంటే మన గురువు గారు కూడా మనలాగా మనిషే కదా, గుళ్ళో ఉన్నటువంటి దేవుడు బండరాయే కదా, మంత్రం అంటే మామూలు అక్షరాల వరసే కదా అని ఎవరైనా సరే ఎప్పుడైనా సరే పొరపాటున కూడా భావించకూడదు. అట్లా గనక భావించినట్లయితే ఆ భావించిన వారికి సత్ఫలితము ఎంత మాత్రము అందదు. ఇది రాతి మీద గీసినటువంటి గీతలాగా స్థిరమైనటువంటి మాట, శాశ్వతమైనటువంటి మాట అన్నారు మన పెద్దలు. గురు ప్రభావాన్ని గురించి సర్వజ్ఞశ్రీ మాధవ విద్యారణ్యుల వారే తాము రచించినటువంటి శంకర విజయ కావ్యంలో ఈ విధంగా ఉద్ఘాటించారు. వారు ఏమన్నారంటే గురూపదిష్ట నిజ దేవతా చేత్ కుప్యేత్తదా పాలయిత గురు స్యాత్ రుష్టే గురౌ పాలయిత న కశ్చిత్ గురౌ న తస్మాత్ జనయేత కోపం. శిష్యుడు ఉపాసిస్తూ ఉన్నటువంటి దేవతకు ఆ శిష్యుడి పట్ల ఒకవేళ కోపం వచ్చినట్లయితే ఆ శిష్యుణ్ణి గురువు గారు తప్పకుండా రక్షిస్తాడు, రక్షించగలడు. కానీ ఆ గురువు గారికే శిష్యుడి పట్ల కోపం వచ్చినట్లయితే ఆ శిష్యుణ్ణి కాపాడగలిగినటువంటి వాడు చతుర్దశ భువనాలలోనూ లేడు. అందువలన ఏ ఉపాసకుడైనా శ్రీ విద్యలోకి ప్రవేశించేటటువంటి సమయంలో, శ్రీ విద్యలోకి ప్రవేశించేటప్పుడు సకల సద్గుణ సంపన్నుడు, సర్వసమర్థుడు, విశేషించి, ఇక్కడ విశేషించి అన్నారు,
జాగ్రత్తగా చూడండి. విశేషించి శిష్య వాత్సల్యము అధికంగా కలిగినటువంటి వాడు అయినటువంటి మహాత్ముడి కోసం వెతకాలి వెతకాలి వెతకాలి. బాగా వెతికి ఆ మహాత్ముణ్ణే గురువుగా ఎన్నుకోవాలి, గురువుగా స్వీకరించాలి. ఆ తరువాత తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా అంటూ మోక్ష సప్తశతి అయినటువంటి భగవద్గీతలో గీతాచార్యుడు చెప్పినట్లుగా ఆ ఆచార్యుడి వద్దకు వెళ్ళి, అంటే ఆ గురువు గారి వద్దకు వెళ్ళి వారికి సభక్తికంగా భక్తి పురస్సరంగా సాష్టాంగ దండ ప్రణామం చేయాలి. చేసి భక్తితోటి వినయంతోటి అభ్యర్థించి వారిని సేవించి వారి ద్వారా మంత్రోపదేశాన్ని పొందాలి. వారి పర్యవేక్షణలోనే, గురువుగారి పర్యవేక్షణలోనే కొంతకాలం ఆ మంత్రాన్ని చక్కగా అనుష్ఠించాలి. ఆ విధి అంటే ఆ అనుష్ఠాన విధానం వంటబట్టిన తరువాత ఆ గురువుగారి పరోక్షంలో అనుష్ఠానం చేసుకుంటూ ఉండవచ్చు. అది ఆ తరువాత సంగతి. గురువుగారు పితృతుల్యుడు కనుక, అంటే గురువు అనేటటువంటి వ్యక్తి మనకు తండ్రితో సమానమైనటువంటి వాడు కనుక సర్వదా సర్వదా ఇంతకుముందు మనం అనుకున్నట్లుగా అన్ని వేళలా అన్ని విధాలుగా వారి పట్ల వినయ విధేయతలతోనూ ఆత్మార్పణ భావంతోనూ ప్రవర్తిస్తూ ఉండాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఏ శిష్యుడు కూడా ఏ సమయంలోనైనా ఈ విషయాన్ని మర్చిపోకూడదు. గురువుగారిని మన శిరస్థానంలోనూ, దేవతను హృదయస్థానంలోనూ, మంత్రాన్ని నాలుక మీదను నిలుపుకొని నమస్కరించాలి, ధ్యానించాలి అని ఆది శంకరాచార్యుల వారు తాము రచించినటువంటి ప్రపంచ సార తంత్రం అనేటటువంటి గ్రంథములో చెప్పారు. ఇప్పుడు మన దగ్గరకు వద్దాం. మనమంటే శిష్యులం అన్నమాట. దీనికి శీర్షిక శిష్యుడు. నా పృష్టః కస్యచిత్ బ్రూయాత్ ఇది వేదానుశాసనం. అంటే వినయ విధేయతలతోనూ జిజ్ఞాసతోనూ అడగని వాడికి, అభ్యర్థించని వాడికి ఏ విద్యను ఉపదేశించకూడదు అంటూ మన సనాతన హైందవ ధర్మానికి పరమ ప్రమాణమైనటువంటి వేదం శాసించింది. అన్నీ కాదు గాని కొన్ని విద్యలను మాత్రం సరి అయిన రీతిలో ఉపయోగించుకోకపోయినట్లయితే ఆ ఉపయోగించనటువంటి వాళ్ళకి చాలా పెద్ద దుష్ఫలితాలు కలుగుతాయి. ఆ గొప్ప విద్యలని అనర్హులకు నేర్పనే నేర్పకూడదు. విద్య పట్ల శ్రద్ధ, గురువు గారి పట్ల గౌరవము, సమాజం పట్ల ఎటువంటి బాధ్యత, ఇది నాది అనే భావము, అంటే ఈ విద్య నాది అనేటటువంటి భావము లేనివారు, ఆ తర్వాత నేర్చుకున్నటువంటి విద్యను దుర్మార్గంలో ఉపయోగించేవారు, అంటే స్వార్థం కోసం, సమాజ వినాశనం కోసం ఉపయోగించేటటువంటి వారు, విద్యను పూర్తిగా నేర్చుకోకుండానే అరకొర జ్ఞానముతో ప్రయోగించేటటువంటి వాళ్ళు, విద్యకున్నటువంటి గౌరవాన్ని కాపాడలేనటువంటి వాళ్ళు ఏ విద్యనైనా సరే నేర్చుకోవటానికి ఎంత మాత్రము అర్హులు కారు. ఈ పైన చెప్పినటువంటి వాళ్ళున్నారే, ఒక్క శ్రీ విద్యనే కాదండి, అసలు ఏ విద్యనైనా సరే నేర్చుకోవటానికి అర్హులు కానే కారు. నా విద్యా వేదినే బ్రూయాత్ నా భక్తాయ కదాచన నా శఠాయ నా దుష్టాయ నా విశ్వాసాయ కర్హిచిత్ యో బ్రూయాత్ త్రిశతి నామ్నాం తస్యానర్థో మహాన్ భవేత్ ఇత్యాజ్ఞా శాంకరీ ప్రోక్త తస్మాత్ గోప్యమిదం త్వయా. దీనికి సందర్భాన్ని చూద్దాం. ఒకానొక సమయంలో హయగ్రీవుడు అగస్త్యుడికి
లలితా త్రిశతిని ఉపదేశించాడు కదా. ఉపదేశించి కుంభసంభవా, ఓ అగస్త్య మహర్షి, ఈ త్రిశతిని, ఈ స్త్రీ విద్యను, దీనికి సంబంధించినటువంటి ప్రాథమిక పరిజ్ఞానమైనా లేనివాడికి, అది ప్రాథమికమైనటువంటి పరిజ్ఞానమైనా లేనివాడికి, భక్తి ఎంతమాత్రమూ లేనివాడికి, ఈ విద్య పట్ల భక్తి ఎంతమాత్రమూ లేనివాడికి, శఠుడికి, దుష్టుడికి విద్య పట్ల, గురువుగారి పట్ల భక్తి విశ్వాసాలు లేనివాడికి ఉపదేశించకూడదు. ఎవడైనా ఏ కారణంగానైనా అట్లా ఉపదేశించినట్లయితే అతడికి గొప్పదైనటువంటి అనర్థం వాటిల్లుతుంది అని లలితా పరమేశ్వరి ఆనబెట్టింది. కనుక ఈ త్రిశతిని రహస్యంగా ఉంచు అని చెప్పాడు. చెప్పిందెవరు? హయగ్రీవుడు. ఎవరికి చెప్పాడు? అగస్త్య మహర్షికి చెప్పాడు. ఇందాక మనము శఠుడు అని అనుకున్నాం కదా, వాళ్ళెవరో చూద్దాం. శఠుడు అంటే గురువుగారు చెప్పిందంతా విని, గురువుగారు చెప్పింది మొత్తం కూడా విని అర్థం చేసుకొని, ఆ తర్వాత ఈ విషయం నాకింతకు ముందే తెలుసులే అనేటటువంటి వాడు, తేలికగా పలికేటటువంటి వాడు. ఇక దుష్టుడు అంటే గురువుగారిని దూషించేటటువంటి వాడు. గురువుగారి పట్ల భక్తిని నటిస్తూ వారి దగ్గరకు వెళ్ళి, వారి దగ్గర చేరి విద్యను పూర్తిగా నేర్చుకొని యువతలకు వచ్చిన తర్వాత గురువుగారిని దూషించేటటువంటి వాడు, వీడిని దుష్టుడు అని అంటాం. తర్వాత విశ్వాసహీనుడు అంటే గురువుగారు నేర్పినటువంటి విద్య గొప్పది అనేటటువంటి నమ్మకము లేనటువంటి వాడు. పైగా గురువుగారు విద్యని సక్రమంగా నేర్పాడు అనే నమ్మకము లేనటువంటి వాడు. విద్యను నేర్పిన గురువును గౌరవించనటువంటి వాడు, అతడి పట్ల కృతజ్ఞతాభావం లేనివాడు. ఇటువంటి వాడిని ఏమంటాము మనము? విశ్వాసహీనుడు అని అంటాం. ఇటువంటి వాళ్ళకి స్త్రీ విద్యని గాని, అసలు ఏ విద్యనైనా సరే, ఏ గురువు గారైనా సరే పొరపాటున కూడా ఉపదేశించకూడదు అని తాత్పర్యం. ఏ విషయాన్ని గురించి అయినా అకారణ నిరుపయోగ రాగద్వేషాలు, ఈ రాగద్వేషాలు ఎటువంటివండి? అకారణమైనటువంటివి. ఒకటి పట్ల ఏ విధమైనటువంటి కారణము ఉండదు, వాడంటే ప్రేమ. ఒకటి పట్ల ఏ విధమైనటువంటి కారణము ఉండదు, వాడి పట్ల ద్వేషము. ఈ రాగద్వేషాల వలన ఎవరికి ఎటువంటి ఉపయోగం అనేది లేదు. అందుకని వీటిని ఏమన్నాము మనము? అకారణ నిరుపయోగ రాగద్వేషాలు. కాబట్టి ఏ విషయాన్ని గురించి అయినా అకారణ నిరుపయోగ రాగద్వేషాలు, అహంకార మమకారాలు లేని వాళ్ళని వీరులు అంటారు. ఎంత జాగ్రత్తగా చెప్పారు చూడండి. ఇటువంటి మహనీయుల్ని ఏమంటారండి? వీరులు అని అంటారు. వారి తత్వాన్ని, వారి పద్ధతిని వీరత్వము అని అంటాం. ఈ వీరత్వమే పరదేవతోపాసకులకు కావలసినటువంటి ప్రధానమైనటువంటి అర్హత. అంటే అటువంటి వీరులు మాత్రమే శ్రీ విద్యోపాసనకు అర్హులు, సంపూర్ణంగా అర్హులు అని భావం. యథా ఘటశ్చ కలశః కుంభైశ్చైకార్థవాచకాః తథా మంత్రో దేవతా చ గురుశ్చైకార్థవాచకాః. అంటే ఘటము, కలశము, కుంభము ఈ మూడు పదాలు వేరువేరే అయినప్పటికీ ఒకే అర్థాన్ని చెబుతున్నట్లుగానే, కుండ అనేటటువంటి ఒకే అర్థాన్ని చెబుతూ ఉన్నట్లుగానే మంత్రము, దేవత, గురువు ఈ మూడు కూడా పదాలు వేరువేరే అయినప్పటికీ ఒకే అర్థాన్ని చెబుతున్నాయి అన్నది సుందర తాపినీయమనేటటువంటి గ్రంథం. కనుక ఉపాసకుడు
గురు మంత్ర దైవతైక్యం సంభావ్య. మా గురువు గారికి నేను జపిస్తున్న మంత్రానికి ఆ మంత్ర దేవతకు మధ్య ఎటువంటి భేదము లేదు, ఈ మూడు ఒకటే అని భావించి, ఊరిక భావించటం కాదండి అని భావించి ఆ పవిత్రమైనటువంటి మహనీయమైనటువంటి భావనను అనుభూతిలోనికి తెచ్చుకోవాలి. అనుభూతిలోకి తెచ్చుకొని మంత్రానుష్ఠానాన్ని చేయాలి. అప్పుడు ఆ మంత్రం శీఘ్రంగా సిద్ధిస్తుంది, సత్ఫలితాలని ఇస్తుంది. ఆ దివ్య జ్ఞానమే, ఆ దివ్యానుభూతే మోక్షము అని భావం. భావాద్వైతం తు కర్తవ్యం క్రియాద్వైతం నకరిహిచిత్. అంటే అద్వైత సిద్ధాంతంలో మనది అద్వైతం కదండి, అద్వైత సంప్రదాయం కదండి. అద్వైత సిద్ధాంతంలో జీవాత్మకు పరమాత్మకు మధ్య ఎటువంటి భేదము లేదు. ఎటువంటి భేదము లేనట్లుగానే గురు శిష్యుల మధ్య కూడా, అంటే గురువు గారికి శిష్యుడికి మధ్య కూడా ఎటువంటి భేదము లేదు. ఈ మాట వాస్తవమే, ఇందులో అనుమానమేమీ లేదు. కానీ ఇందులో ఒక విశేషం ఉన్నది. అది ఏమిటి అంటే, ఇద్దరు అంటే గురువు గారు శిష్యుడు వీరిద్దరు కూడా భావాద్వైతాన్ని పాటించవచ్చును గాని క్రియాద్వైతాన్ని పాటించకూడదు. అంటే శిష్యుడు మా గురువు గారిలో ఉన్నటువంటి ఆత్మ, నాలో ఉన్నటువంటి ఆత్మ ఒక్కటే, ఆధ్యాత్మికంగా మా ఇద్దరికి మధ్య ఎటువంటి భేదము లేదు అని మనసులో మాత్రం హాయిగా చక్కగా భావించవచ్చును, అంతవరకే. అంతేగాని మా ఇద్దరి మధ్య భేదం లేదు గనుక మా గురువు గారు నాకన్నా అధికుడేమీ కాదు, నాకన్నా గొప్పవాడు ఏమీ కాదు, నేను అతడిని గౌరవించవలసినటువంటి అవసరము ఎంతమాత్రము లేదు, పూజించవలసినటువంటి అవసరము అంతకన్నా లేదు, అతడితో మైత్రీభావంతోనే మెలగవచ్చును అని భావించి గురువుగారితోటి ఆ విధంగా ప్రవర్తించకూడదు అని భావం. మధులుబ్ధో యథా భృంగః పుష్పాత్ పుష్పాంతరం వ్రజేత్ జ్ఞానలుబ్ధస్తథా శిష్యో గురోర్గురువంతరం శ్రయేత్. అంటే ఒక పుష్పం మీద వ్రాలి అందులో ఉన్నటువంటి మకరందాన్ని, తేనెని త్రాగినటువంటి ఒక తుమ్మెదకు మరికొంచెం తాగాలి అనే కోరిక గనక కలిగినట్లయితే ఆ తుమ్మెద మరొక పుష్పం మీద వాలి అందులో ఉన్న మకరందాన్ని తాగుతుంది. ఇది ప్రకృతి ధర్మం, ఇందులో వింత లేదు, విశేషము లేదు, దోషము అంతకన్నా లేదు. అదేవిధంగా ఒక గురువు గారి దగ్గర ఒక విద్యని చక్కగా నేర్చుకున్న శిష్యుడు ఇతర విద్యల్ని గనక నేర్చుకోవాలి అనుకున్నట్లయితే, లేదు ఈ విద్యలోనే మరికొంత ముందుకు వెళ్ళాలి అని గనక అనుకున్నట్లయితే, ఈ మొదటి గురువు గారి ఆశీస్సులతో, మొదటి గురువు గారు ఉన్నారే వారి ఆశీస్సులతోటి తగినటువంటి సద్గురువులను ఆశ్రయించి వారి వద్ద ఆ విశేషాలను నేర్చుకోవచ్చును. దీనికి అభ్యంతరం ఎంతమాత్రము లేదు. తరువాత ఒక వ్యక్తికి ఒక మంత్రాన్ని ఉపదేశించినటువంటి గురువు సరసుడు కాకపోయినట్లయితే, ఈ విషయాన్ని మాత్రం చాలా జాగ్రత్తగా చెప్పాలండి. వినేటటువంటి వాళ్ళు ఇంకా చాలా జాగ్రత్తగా వినాలండి, ఎంత మాత్రం కూడా పొరపాటు పడకూడదు. అందుకని చెబుతూ ఉన్నాను అన్నమాట, జాగ్రత్త కోసం. ఒక వ్యక్తికి ఒక మంత్రాన్ని ఉపదేశించినటువంటి గురువు సరసుడు కాకపోయినట్లయితే, నిజంగా సరసుడు కాకపోయినట్లయితే, ఆ మంత్రోపదేశ విధానము సక్రమంగా లేకపోయినట్లయితే, మరొక సద్గురువు అతడికి అంటే ఆ శిష్యుడికి తారసపడినట్లయితే, ఆ ఉపాసకుడు ఆ రెండవ సద్గురువు సూచనతోటి ఆ మంత్రాన్ని
మొదటి గురువు గారి దగ్గర నేర్చుకున్నాడే ఆ మంత్రాన్ని ఒక ఆవు చెవిలో చదివి ఆ మంత్రాన్ని వదిలివేయాలి. ఆ తరువాత ఆ సద్గురువు ద్వారానే రెండవసారి మనకు లభించారే ఆ సద్గురువు ద్వారానే మంత్రోపదేశాన్ని పొందవచ్చును. అయితే జాగ్రత్తగా వినండి, ఈ విషయాలలో శిష్యుడు తొందరపడి ఒక నిర్ణయానికి రాకూడదు. మంత్ర విసర్జన మొదలైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయే ఆ కార్యక్రమాలన్నింటినీ సశాస్త్రీయంగా చేయాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయము కనుక చాలా జాగ్రత్తగా చెప్పాలి, చాలా జాగ్రత్తగా వినాలి అన్నారు మన పెద్దవారు, మన శ్రీ విద్యోపాసకులు. ఇప్పుడు శ్రీ విద్యలో ప్రధానమైనటువంటి విషయం, అన్నీ ప్రధానమైనటువంటి విషయాలే అనుకోండి, శక్తిపాతం అనే దాని గురించి 2 మాటలు చెబుతాను మీకు. ఈ శీర్షిక పేరు శక్తిపాతం. ఒక వ్యక్తికి శ్రీ విద్య సామాన్యమైనటువంటి విద్య కాదు కదండి, మొదట్లోనే చెప్పుకున్నాం కదా. ఒక వ్యక్తికి పురాకృత సుకృతం వలన అనేక పూర్వ జన్మలలో చేసుకున్నటువంటి మహాపుణ్యం వలన పరమేశ్వరానుగ్రహం వలన, ఇది ప్రధానమైనటువంటిదండి, పరమేశ్వరానుగ్రహం వలన శ్రీ విద్యోపదేశాన్ని పొందాలని లేదు మరొక మంత్రోపదేశాన్ని పొందాలని సత్సంకల్పం కలుగుతుంది. ఈ కోరిక కలిగింది అంటే అది సత్సంకల్పమే, ఆ సత్సంకల్పం కలుగుతుంది. సద్గురువు అతన్ని కరుణించి మంత్రోపదేశం చేసి విద్యాదీక్షితుడిని చేస్తాడు. అది వాడని ఏమంటామండి మనం, విద్యాదీక్షితుడు, శ్రీ విద్యాదీక్షితుడు అని అంటామండి. గురువు గారు ఆ వ్యక్తిని శ్రీ విద్యాదీక్షితుణ్ణి చేస్తాడు. ఆ మంత్రశక్తిని, శ్రీ విద్యా మంత్రం ఉన్నదే ఆ మంత్రం యొక్క శక్తిని అతడిలోకి ప్రవేశింపజేస్తాడు. ఈ ప్రవేశపెట్టడాన్ని శక్తిపాతము అని అంటారు. అదండి శక్తిపాతం అనే మాటకు అర్థం అది. దీనిని శక్తిపాతం అంటారు. ఆ మంత్ర ప్రభావం వలన ఆ వ్యక్తిలో ఉన్నటువంటి మాయ స్వల్పంగా వైదొలగుతుంది. కొంచెం ప్రతి వ్యక్తికి మాయ అనేది ఒకటి ఉన్నది కదండి, అజ్ఞానం అనేది ఒకటి ఉన్నది కదండి. ఈ మాయ అనేది, ఈ అజ్ఞానం అనేది వైదొలగుతుంది, వెళ్ళిపోతుంది. అయితే ఎంతవరకు? కొంతవరకే. అందుకని ఏమన్నారు? స్వల్పంగా వైదొలగుతుంది. అప్పుడు ఆ మంత్రోపదేశాన్ని పొందాడే ఆయన తాను క్రింద పడిపోతున్నట్లుగాను, మంత్రదేవతానుగ్రహం తనలోకి ప్రవేశిస్తున్నట్లుగాను అనుభూతి కలుగుతుంది. అతడికి అటువంటి అనుభూతి కలుగుతుంది. ఆ దివ్యానుభూతి వలన, అది సామాన్యమైనటువంటి అనుభూతి కాదు కదండి, దివ్యమైనటువంటి అనుభూతి కదండి. అందుకని ఆ దివ్యానుభూతి వలన అతడి శరీరం స్వల్పంగా వణుకుతుంది. కంపం అంటాము దీన్ని. స్వల్పంగా వణుకుతుంది. ఆధ్యాత్మిక ఆనందంతో శరీరానికి చెమట పడుతుంది. దీన్ని ఏమంటామండి మనము? మానుషానందము, గంధర్వానందము, దేవగంధర్వానందము, బ్రహ్మానందము. ఈ విధంగా తైత్తిరీయోపనిషత్తు కొన్ని ఆనందాలు చెప్పింది కదండి మనకి. ఇప్పుడు దీన్నేమంటాము మనము? ఆధ్యాత్మిక ఆనందము అని అంటామండి. ఈ ఆధ్యాత్మిక ఆనందముతోటి ఆ వ్యక్తి శరీరానికి చెమట పడుతుంది, రోమాంచము కలుగుతుంది. రోమాంచం అంటే ఒళ్ళు పులకిస్తుంది అని ఈ విషయాన్ని మనకి ఎవరు చెప్పారండి? విద్యారణ్యుల వారు చెప్పారు. దేహపాతస్తథా కంపః పరమానంద హర్షజే స్వేద రోమాంచ ఇత్యేతత్ శక్తిపాతస్య లక్షణం అనే శ్లోకం, విద్యారణ్యుల వారి శ్లోకం దీనికి పరమ ప్రమాణమైనటువంటి విషయం. ఇక ఇంతకు ముందు మనము దీక్షానామము అని అనుకున్నాం కదండి. ఆ దీక్షానామాన్ని గురించి తెలుసుకుందాం. ఈ శీర్షిక పేరు
దీక్షానామము. మనమందరము కూడా మన తల్లిదండ్రులకు జన్మించామండి. ఒక వ్యక్తి తల్లిదండ్రులకు జన్మించటం లౌకికంగా అతడి మొదటి జన్మ. అదండి ఆ వ్యక్తికి మొదటి జన్మ. ఉపనయనాధికారం ఉన్న వారికి తల్లిదండ్రులు ఉపనయనం చేస్తారు. మనం ఒడుగు అని అంటాము కదా, ఉపనయనం చేస్తారు. ఆ సమయంలో తండ్రి అతడికి గాయత్రి మంత్రాన్ని ఉపదేశిస్తాడు, గాయత్రి మంత్రోపదేశం చేస్తాడు. ఆ వ్యక్తికి, ఆ కుర్రవాడికి అది రెండవ జన్మ. తల్లిదండ్రులకి జన్మించటం అనేది మొట్టమొదటి జన్మ. ఉపనయనం జరిగిన తర్వాత మన తండ్రి మనకు గాయత్రి మంత్రాన్ని ఉపదేశించాడే, అది మనకు రెండవ జన్మ. ఆ తరువాత దీక్షా జన్మ తృతీయం స్యాత్. అది దీక్షా జన్మ తృతీయం స్యాత్. ఈ శ్రీ విద్యా దీక్షను పొందటం అనేది తృతీయ జన్మ, ఇది మూడవ జన్మ. కాబట్టి శ్రీ విద్యోపాసకులకి శ్రీ విద్యా ఉపదేశాన్ని పొందటం అనేది మూడవ జన్మ అన్నమాట. ప్రస్తుత కాలంలో అంటే ఇప్పుడు ఈ వర్తమాన కాలంలో, ఈ కలియుగంలో స్త్రీలకు ఉపనయనావకాశము లేదు గనుక వారికి శ్రీ విద్యా దీక్ష రెండవ జన్మ అవుతుంది. స్త్రీలు ఉన్నారు కదండి, వాళ్ళకి మాతృగర్భం నుండి జన్మించటం అనేది ఏమన్నా మొదటి జన్మ, శ్రీ విద్యా మంత్రోపదేశాన్ని పొందటం అనేది ఏమన్నా రెండవ జన్మ. పురుషులకైతేనేమన్నా తృతీయ జన్మ, స్త్రీలకైతేనేమన్నా ద్వితీయ జన్మ అని తాత్పర్యం. ఆ తల్లిదండ్రులు శిశువు జన్మించినటువంటి 11వ రోజున లేదు ఎవరి పద్ధతిని అనుసరించి వారు బాలసారె కార్యక్రమాన్ని జరుపుతారు కదా. బాలసారెని జరిపి ఆ శిశువుకి ఒక పేరు పెడతారు. ఆ శిశువుకి అది వ్యావహారిక నామం అవుతుంది. దాన్ని మనం ఏమంటామండి? వ్యావహారిక నామం. ఇప్పుడు నా పేరు రాధాకృష్ణమూర్తి. మా అమ్మా నాన్న నాకు బాలసారె కార్యక్రమాన్ని జరిపి, అంటే నేను జన్మించినటువంటి 11వ రోజున నాకు బాలసారె కార్యక్రమాన్ని జరిపి నాకు రాధాకృష్ణమూర్తి అని పేరు పెట్టారు. నామ ప్రకటనము అని అంటామండి దీన్ని. దీన్ని ఏమంటాం మనము? వ్యావహారిక నామము అని అంటాం. ఈ శ్రీ విద్య పునర్జన్మ కనుక మంత్రోపదేశం చేసినటువంటి గురువు గారు వారికి సంస్కారపూర్వకంగా దీక్షానామకరణం చేస్తారు. ఇది ముఖ్యం. సంస్కారపూర్వకంగా దీక్షానామకరణం చేస్తారు అంటే ఆ వ్యక్తికి మరొక పేరు పెడతారు. ఈ పేరుని దీక్షానామము అని అంటారు. బాలసారె నాడు పెట్టినటువంటి పేరేమన్నా వ్యావహారిక నామము, ఈ సమయంలో గురువు గారు పెట్టేటటువంటి పేరేమన్నా దీక్షానామము అని తాత్పర్యం. ఇప్పుడు ఈ దీక్షానామం ఎట్లా ఉంటుందంటే, లలితా సహస్రనామ స్తోత్రానికి సౌభాగ్య భాస్కరం అనేటటువంటి పేరుతోటి వ్యాఖ్యను రచించారు కదా, వారి పేరేమిటి? భాస్కర రాయలు. వారి వ్యావహారిక నామము, అసలు పేరు భాస్కర రాయలు. ఆ భాస్కర రాయల వారికి శ్రీ శివదత్త శుక్ల చరణులు అనే మహాత్ముడు శ్రీ విద్యని సంపూర్ణంగా ఉపదేశించారు. ఉపదేశించి భాసురానంద నాథ అని దీక్షానామకరణం చేశారు. అదేవిధంగా ఎవరైతే మనకు శ్రీ విద్యోపదేశాన్ని చేశారో ఆ చేసినటువంటి మన గురువు గారికి, మన పరమ గురువు గారికి, మన పరమేశ్వర గురువు గారికి కూడా దీక్షానామాలు ఉంటాయి. వాటిని మన గురువు గారే మనకు తెలియజేస్తారు. అంటే వాటిని ఆ గురువు గారే తమ శిష్యులకు తెలియజేస్తారు. ఉపాసకులు ఈ దీక్షానామాన్ని కొన్ని సమయాలలో మాత్రమే చెప్పుకుంటూ ఉంటారు. అది ఒక సత్సంప్రదాయం అన్నమాట. అది పద్ధతి.